అమ్మమ్మ చేతి వంటకి స్వాగతం. మరో వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ పిల్లలు ఎంతో ఇష్టపడే పావు బాజీ తయారు చేసుకుందామండి. పిల్లలు ఇంటికి వచ్చేటప్పటికి మనం ఇది రెడీ చేసి ఉంటే చాలా హ్యాపీగా తింటారు. పావు బాజీ రెడీ చేసుకుందాము. అది ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ముందు పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత బటర్ వేసుకుంటున్నానండి. బటర్ అంతా కరిగిపోయిన తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర బాగా వేగిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు 2 తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఉల్లిపాయలు మిర్చి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత నేను 2 టమాటాలు తీసుకున్నానండి. దాన్ని ఇలా ప్యూరీలా చేసుకున్నాను. దాన్ని వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. గరం మసాలా వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. కాశ్మీరీ కారం అండి 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలి. వీటిని ఒక్కసారి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. దీన్ని కొద్దిసేపు ఉడికించుకుందాము. 1 కప్పు క్యారెట్ తీసుకుంటున్నాను. 1 కప్పు క్యాలీఫ్లవర్, 1 కప్పు బంగాళదుంప తీసుకుంటున్నాను. 1 క్యాప్సికమ్ తీసుకుంటున్నాను. 1/2 కప్పు బఠానీ తీసుకుంటున్నాను. వీటన్నిటిని వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలి. నేను మళ్ళీ బటర్ వేసుకుంటున్నాను. కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్స్ వేయించుకుంటున్నాను. విజిల్స్ అయిన తర్వాత ఇలా అయితే ఉడికింది. ఇలా స్మాషర్తో నేను స్మాష్ చేసుకుంటున్నానండి. మొత్తం ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మొత్తం ఇలా కలుపుకొని స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలండి. సాల్ట్ చూసుకొని సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. నాకైతే సరిపోలేదు, వేసుకుంటున్నాను. ఇందులో 1/2 పెద్ద నిమ్మకాయ వేసుకుంటున్నాను. మళ్ళీ ఇందులో బటర్ వేసుకుంటున్నానండి. చిన్నగా చాప్ చేసుకుని కొత్తిమీర వేసుకుంటున్నాను. ఈ పావు బాజీ కర్రీ అనేది నేను బటర్తోనే వండానండి. ఇందువల్ల చాలా టేస్ట్ అనేది చాలా అయితే బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి. పావు బాజీ కర్రీ అయితే రెడీ అయింది. ఇప్పుడు మనం పాన్ మీద బ్రెడ్ని వేయించుకుందాము. ఇలా పాన్ పెట్టుకుని అందులో బటర్ వేసుకుంటున్నానండి. బటర్ అంతా ఇలా కరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పావు బాజీ బన్ను పెట్టుకోవాలి. కొద్దిగా కాలింది కదండి, వేరే వైపు టర్న్ చేసుకుంటున్నాను. ఇలా మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ టర్న్ చేసుకుంటున్నానండి. పావు బాజీ బన్ అయితే వేగింది. దీన్ని వేరే బౌల్లోకి తీసుకుందాము. అంతేనండి, ఎంతో రుచికరమైన పావు బాజీ రెడీ అయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. బయట టేస్ట్ కంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా వీటిని ఇష్టపడతారు కదా. బయట తినే కంటే ఇంట్లో ఇలా చేసుకొని పిల్లలు వచ్చేటప్పటికి రెడీ చేసుకొని పెడితే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మమ్మ చేతి వంట.